Hi everyone. In this video, I can explain squares between 25 to 125. So 25 నుంచి 125 మధ్యలో ఉన్న స్క్వేర్స్ ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో షార్ట్ ట్రిక్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ కమింగ్ టు వీడియో. సో 25 టు 75 మధ్యలో ఉన్న స్క్వేర్స్ కి ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే బేస్ వచ్చి 50. బేస్ ని ఇక్కడ 50 కింద కన్సిడర్ చేసుకున్నాను. 50 కి బిలో ఉన్న నెంబర్స్ కి వన్ మెథడ్ ఫాలో అవుతాం. 50 కి అబోవ్ ఉన్న నెంబర్స్ కి అనదర్ మెథడ్ ఫాలో అవుతాం. సో 50 బిలో ఉన్న స్క్వేర్స్ ని ఏ విధంగా కాల్కులేట్ చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 36 హోల్ స్క్వేర్. 36 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? సో ప్రొసీజర్ చూసుకుంటే 50 కి 36 కి మధ్యన డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. స్టెప్ 1 ఏంటి, ఇక్కడ 50 కి 36 కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 14 అనేది డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 14 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 196. యు వాంట్ టు 2 digits cancel 96 right here, remainder is 1. డిఫరెన్స్ 14 ఉంది. ఆ డిఫరెన్స్ ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 14 హౌ మచ్? 11. 11 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1 ఉంది. 11 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12. 1296 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ది 36. లెట్స్ సీ ద అనదర్ నెంబర్ 42 హోల్ స్క్వేర్. 42 హోల్ స్క్వేర్. ప్రొసెసర్ ఏంటి? 42 కి 50 కి ఉన్న డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ ఎంత ఉంది? 42 కి 50 కి 8 ఈస్ ద డిఫరెన్స్. 8 ని ఏం చేయాలి? స్క్వేర్ చేసుకోవాలి. 8 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64. 8 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64. సో 8 ని దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 8 ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 17. 1764 is the square of the 42 square. ఓకేనా? నౌ లెట్స్ సీ ద 50 అబోవ్ ఉన్న నంబర్స్ ఏ విధంగా కాల్కులేట్ చేయాలని చూద్దాం. సో 50 అబోవ్ ఉన్న నంబర్స్ కి స్టెప్ 1 వచ్చి ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ని 25 కి యాడ్ చేయాలి. సో 50 బిలో ఉంటే 25 కి సబ్ట్రాక్ట్ చేసాం 25 నుంచి. అది 50 అబోవ్ ఉన్న నంబర్స్ ని 25 కి యాడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 56 హోల్ స్క్వేర్. 56 హోల్ స్క్వేర్ రూట్ n వాల్యూ ఎంత మనకి? సో డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. 6 ని ఏం చేయమని చెప్తున్నాను? స్క్వేర్ చేసుకోవాలి. 6 ని స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ అంటే 36. సో డిఫరెన్స్ ని దేనికి యాడ్ చేసుకోవాలి? 25 కి యాడ్ చేసుకోవాలి. 25 ప్లస్ 6 31. 3136 is the square of the 56. Now let's see another number 72 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 50 కి 72 కి 50 కి 72 కి డిఫరెన్స్ ఎంత? 22 ఇస్ ద డిఫరెన్స్. సో డిఫరెన్స్ అనేది 22 ఉంది. 22 ని ఏం చేసుకోవాలి? స్క్వేర్ చేసుకోవాలి. 22 ని స్క్వేర్ చేసుకోవాలి. 22 స్క్వేర్ అంటే ఎంత? 484. 484. సో యు వాంట్ టు 2 digits కాబట్టి 84 క్యాన్సిల్ చేసి 84 వేసుకోండి. రిమైండర్ ఇస్ ద 4. సో 22 ని దేనికి యాడ్ చేయమని చెప్తున్నాను? 25 కి యాడ్ చేయండి. 25 ప్లస్ 22 47. రిమైండర్ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. 47 ప్లస్ 4 51. 5184 is the square of the 70 square. 72 whole square. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ సీ ద 75 టు 125 స్క్వేర్స్ ని ఏ విధంగా కాల్కులేట్ చేయాలని చూద్దాం. సో 75 టు 125 స్క్వేర్స్ ని ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే బేస్ వాల్యూ వచ్చి 100 తీసుకుంటాం. ఇక్కడ బేస్ వాల్యూ 100. సో మనం తీసుకున్న వాల్యూ యొక్క స్క్వేర్ ని 100 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ అనేది కన్సిడర్ చేసుకుందాం. 92 హోల్ స్క్వేర్. సో 92 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎంత ఉంది చెక్ చేయండి ఫస్ట్. డిఫరెన్స్ ఎంత ఉంది? 100 కి 92 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 8. 8 ని స్క్వేర్ చేయండి.
8 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 64 రైట్ హియర్ 64. సో 25 to 50 కి అయితే 25 ని బేస్ చేసుకుని 25 కి యాడ్ చేసడం సబ్ట్రాక్ట్ చేయడం చేసాం. బట్ హియర్ ఇచ్చిన తీసుకున్న నంబర్ లో నుంచి డిఫరెన్స్ ని తీసేయాలి. మీరు ఏదైతే స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తారో ఆ స్క్వేర్ లో నుంచి డిఫరెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 92 స్క్వేర్ కాబట్టి 92 నుంచి డిఫరెన్స్ ఎంత ఉంది 8 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 92 మైనస్ 8 ఎంత వస్తుంది 84. 8464 is the square of the 92 whole square. Okay na? Another number 95 whole square. 95 whole square. So difference ఎంత ఉంది 5. 100 కి 95 కి difference is the 5. 5 ని ఏం చేసుకోవాలి స్క్వేర్ చేసుకోవాలి. 5 స్క్వేర్ అంటే 25. సో ఆ డిఫరెన్స్ ఎందులో నుంచి తీసేయాలి 95 లోని సబ్ట్రాక్ట్ చేయాలి. 95 మైనస్ 5 90. 9025 is the square of the 95 square. Now let's see the 100 above ఉన్న నెంబర్స్ కి ఏం చేయాలి. సో 100 above ఉన్న నెంబర్స్ కి ఏం చేస్తామంటే డిఫరెన్స్ ని స్క్వేర్ చేసుకుంటాం. డిఫరెన్స్ ని మనం తీసుకున్న నెంబర్ కి యాడ్ చేసుకుంటాం. ఓకేనా. నౌ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ 104 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత. సో 104 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి డిఫరెన్స్ ఎంత ఉంది 4 అనేది ఉంది. సో 4 ని ఏం చేయాలి స్క్వేర్ చేసుకోవాలి. 4 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 16. సో ఆ 4 ని దేనికి యాడ్ చేయమని చెప్తున్నాను ఇక్కడ మనం తీసుకున్న నంబర్ యొక్క స్క్వేర్ కి యాడ్ చేసుకోవాలి. 104 ప్లస్ 4 ఎంత వస్తుంది 108. 108 16 is the square of the 104 whole square. Now let's see the another number 112 whole square. డిఫరెన్స్ ఎంత ఉంది 12 డిఫరెన్స్. 12 ని ఏం చేసుకోవాలి స్క్వేర్ చేసుకోవాలి. 12 స్క్వేర్ అంటే 144. మనకి రెండు నెంబర్స్ కావాలి కాబట్టి 44 ఇక్కడ వేసుకోండి. రిమైండర్ 1 ఉంది. ఓకేనా. సో 112 ప్లస్ 12 ఎంత వస్తుంది 112 ప్లస్ 12 ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 124. ఓకేనా. 124 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది ఇక్కడ మనకి 1 ఉంది. 124 ప్లస్ 1 125. 12544 is the square of the 112 whole square. ఓకేనా. సో ఇవి మనకి 25 నుంచి 125 స్క్వేర్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ ని ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తుంటాం. సో అయితే 50 కి 60 కి ఉన్న స్క్వేర్స్ కూడా వేరే అనదర్ ట్రిక్ ఉంది. మరి 40 కి 50 కి అనదర్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం ఒకసారి. సో మనకి 40 కి 50 కి వచ్చి మనం బేస్ వాల్యూని 15 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బేస్ వాల్యూని 15 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో 40 కి 50 కి మధ్యలో ఉన్న స్క్వేర్స్ ని ఏం చేస్తాం ఇక్కడ క్యాల్కులేట్ చేయాలంటే బేస్ వచ్చి 15 తీసుకుంటాం. ఓకేనా. నౌ లెట్స్ సీ ద వన్ నంబర్ 41 హోల్ స్క్వేర్. సో 41 హోల్ స్క్వేర్ ఏం చేస్తామంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ ఉన్న నంబర్ ఏం చేయాలంటే 15 కి యాడ్ చేసుకోవాలి. యూనిట్ డిజిట్ ఉంటుంది కదా యూనిట్ డిజిట్ యాడెడ్ టు 15. 15 ప్లస్ 1 ఎంత 16. ఓకేనా. 15 ప్లస్ 1 16. డిఫరెన్స్ ఎంత ఉంది 9 ఉంది. 9 ని స్క్వేర్ చేస్తాం 16. 9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 81. 1681 is the 41 whole square. అనదర్ నెంబర్ చెక్ చేద్దాం 42 whole square. 42 whole square ఏం చేయాలి 15 కి ఎంత యాడ్ చేయాలి 2 యాడ్ చేస్తాం. 15 ప్లస్ 2 17. డిఫరెన్స్ ఎంత ఉంది 8 ఉంది. 8 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 64. ఓకేనా. దిస్ ఇస్ ద 40 50 స్క్వేర్స్ బేస్ as 15. ఓకేనా. అనదర్ 50 to 60 నంబర్స్ కి వేరే మెథడ్ ఫాలో అవుతాం. సో 50 కి 60 కి బేస్ వచ్చి మనకి 25 బేస్ చేసుకుంటాం. సో 50 కి 60 కి బేస్ వచ్చి 25. సో ఫర్ ఎగ్జాంపుల్ 51 హోల్ స్క్వేర్. సో 25 కి యూనిట్ డిజిట్ యాడ్ చేయండి. 25 కి యూనిట్ డిజిట్ యాడ్ చేయండి. 25 ప్లస్ 1 26. సో యూనిట్ డిజిట్ నే స్క్వేర్ చేయండి ఇక్కడ. సో యూనిట్ డిజిట్ ని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1. సో 01. సో 54 క్యాల్కులేట్ చేద్దాం. సో యూనిట్ డిజిట్ ఎంత ఉంది 4 ఉంది. 4 ని దేనికి యాడ్ చేయాలి 25 కి యాడ్ చేసుకోవాలి. 25 ప్లస్ 4 ఎంత 29. 4 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 16.
2916 is the square of the 54. Is it okay? Thank you for watching this video.